గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత. 3 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్. మహారాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ కమిటీలు 10 రోజుల్లో ప్రతి ఊరికి బీఆర్ఎస్ బండి. వచ్చే జడ్పీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న పార్టీ అధినేత. గులాబీ పార్టీకి అడుగడుగునా రైతులు మహిళల ఆదరణ. దేశ్కి నేత కేసీఆర్ అంటూ నినాదంతో మార్మోగిన సభాస్థలి. కాంగ్రెస్ ది దోపిడీ, బీజేపీది మత రాజకీయం. బీఆర్ఎస్ ది మాత్రం అభివృద్ధి మంత్రమన్న తలసాని. పాత పెన్షన్ పునరుద్ధరించే రాష్ట్రాలకు బెదిరింపుల. కేంద్రం తీరు అప్రజాస్వామికమన్న ఉద్యోగ సంఘాలు. బెలూన్ పేల్చివేతలో అమెరికా అతిగా స్పందించిందన్న చైనా. పర్యావసనాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిక. హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేసింగ్కు భారీ ఏర్పాట్లు. ట్రాక్ పై 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 10 చోట్ల ప్రేక్షకుల కోసం గ్యాలరీలు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై విస్తృతంగా చర్చించి ఆమోదించింది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఓ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యం ఉన్న పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు 3 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గతేడాది 2.71 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంతకంటే ఎక్కువే బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్పై ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం వంటి అంశాలపై సమీక్షించారు. గత అనుభవాల్ని పరిగణలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. అంతకుముందు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఓ భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమం నిరాఘాటంగా కొనసాగేలా నిధులు కేటాయించనుంది. రాష్ట్రానికి కేంద్రం చేయూత అరకొరగానే ఉన్న నేపథ్యంలో సొంత పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ఆధారితంగా ఈసారి పద్దు ఉండబోతోంది. వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్లు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయి గత ప్రభుత్వాలు. కానీ బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వేల కోట్ల విలువైన భూముల్లో కోట్లాది రూపాయలతో ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి పూనుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉప్పల్ భగాయత్లో 13 బీసీ సంఘాల ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపన జరిగింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేల కోట్ల విలువైన స్థలాల్లో 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు సామూహిక శంకుస్థాపన నిర్వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి సహా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా బీసీ సంఘాల నేతలు, ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రతి కుల సంఘ భవనం శిలాఫలకం వద్దకు స్వయంగా వెళ్లిన మంత్రులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నవధాన్యాలతో భూమి పూజ నిర్వహించారు.
75 స్వతంత్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రధాని ఏ సీఎం చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు కేవలం కేసీఆర్ మాత్రమే మేలు చేస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. గతంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పుడు ఎవ్వరూ అడగకుండానే రాజధాని నడుబొడ్డున కోకాపేట, ఉప్పల్ బగాయత్లో వేల కోట్ల విలువ చేసే స్థలాల్ని సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. ఉప్పల్ బగాయత్లో 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించామన్నారు. దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని సంఘాలకు సూచించారు. వెనుకబడిన కులాలందరికీ కూడా ఒక గౌరవం, ఆత్మగౌరవం కాపాడే విధంగా మా చేతిలో ఇంత పెద్ద గొప్ప అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరి పక్షాన, వెనుకబడిన కులాల పక్షాన మనస్ఫూర్తిగా వారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నేను శాసనసభ్యునిగా ఉండి ఆ బీసీ సంఘాలలో కూడా నేను చాలా యాక్టివ్ తిరిగేవాడిని. నేను ఒక చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, మా కుల సంఘాల మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు ఎక్కడ కూడా ఒక 2-3 గుంటల భూమి కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ రోజు స్వాతంత్రం వచ్చి 40-50 సంవత్సరాలు అయినా కూడా ఏ రోజు కూడా వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన బీసీ బిడ్డగా పుడతాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు వెనుకబడిన కులాలకు ఆత్మ గౌరవం ఇస్తుండ్రు ఈరోజు కేసీఆర్ గారు. వచ్చే దసరా వరకు ఇక్కడ ఒక బ్రహ్మాండమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఇంత గొప్ప అవకాశం మన కేసీఆర్ కల్పించిన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ దేనని కొనియాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు చేయూత దొరికిందన్నారు. ధ్వంసమైన కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చామన్నారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తే బీజేపీ మతం మత్తులో ముంచుతుందని, కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి తెస్తుందన్నారు మంత్రి తలసాని. మరి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సిద్ధించడం మన యొక్క జీవితంలోనే పెద్ద మార్పు వచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఈ దేశంలో కాంగ్రెస్ కంటే పెద్ద దోపిడీ దూరం ఉన్నాడా చెప్పురు మీరు? కొత్తగా వచ్చారు బీజేపీ వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈడ పెద్ద మనుషులు మా గణేశారు ఈడనే కూర్చోండు, పెద్దన్నలు ఈడనే కూర్చోండు, మనకి బొట్టు పెట్టుకున్న బీజేపీ వచ్చి నేర్పించిండా గుడికి పోయేది. మరి ఈ రోజు ఒక రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇన్ని అద్భుతాలు రాష్ట్రంలో జరుగుతుంటే మరి కేంద్రంలో కూడా ఒక ప్రభుత్వమే కదా, ఏ రూపాయిని గ్రామంకి ఇచ్చాడు చెప్పాలా లేదా? మన దగ్గర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ రూపాయి తెచ్చిండో చెప్పమని చెప్పాలి. వెనుకబడిన వర్గాలన్నీ సమూహంగా ఎదిగే అవకాశాన్ని ఆత్మగౌరవ భవనాలు ఇస్తాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీ కులాలు కేవలం వృత్తుల పరంగానే విభజించబడ్డాయని, అందరినీ కలపడానికి మహాత్మా పూలే పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదన్నారు. ఇప్పుడు ఆ పనిని సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు శ్రీనివాస్ గౌడ్. వెనుకబడిన వర్గాలకు వేల కోట్ల విలువైన స్థలాలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఏర్పాటు చేసినటువంటి ఘనత, అందులో అగ్రవర్గాలు అంటే పేదలకు కూడా రిజర్వేషన్ కలిగిన ఘనత అయ్యాల ఈ ముఖ్యమంత్రిని. వ్యవసాయం నుంచి మొదలుకుంటే అన్ని కుల వృత్తులను మొత్తం టోటల్ కడిగేసి రిపేర్ చేసి, ఇగో మీ బతుకుదేరు ఇది, మీ వృత్తిని మీరు బాగు చేసుకోండి, ఐక్యంగా ఉండండి. ఈ భవనాలు ఎందుకు ఇచ్చింది తెలుసా? ఐక్యంగా వృత్తులను కాపాడుకుంటూ మీరందరూ ఎదగండి, కళ్ళు తెరవండి, ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదో ఆలోచన చేయండి అని చెప్పి ఒక సమూహంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ దీని విలువ ఎంత తెలుసా? 3150 కోట్లు. కుల వృత్తులను ఒకవైపు చేస్తూ చదివించుకుంటూ ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి బతుకు తెరువు చూపినటువంటి నాయకుడు, ఆ మహానుభావుడు ఇవాళ మన కేసీఆర్ కాదా ఆలోచన చేయాలి. బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం ఉప్పల్ భగాయత్లో మొత్తం 87.3 ఎకరాల స్థలాన్ని భవనాల నిర్మాణం కోసం 95 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అందులో గంగపుత్ర ఆత్మగౌరవ భవనం కోసం 3 ఎకరాలతో పాటు 3 కోట్లు, నీలికులం కోసం 10 గుంటల స్థలం 25 లక్షలు, లక్కమరికాపుల కోసం 20 గుంటలు, తెలంగాణ మరాఠా మండలి కోసం 2 ఎకరాలు, పూసల కులస్తుల కోసం ఎకరం స్థలం ₹1 కోటి కేటాయించింది. దీంతో పాటు కుమ్మరి శాలివాహనుల కోసం 3 ఎకరాలు 3 కోట్లు, విశ్వబ్రహ్మణుల కోసం 5 ఎకరాలు 5 కోట్లను, నక్కాస్ కులస్తుల కోసం ఎకరం స్థలాన్ని ₹1 కోటి, బొందిలి కులస్తుల కోసం ఎకరా స్థలం ₹1 కోటి, కాచి కులస్తుల కోసం 20 గుంటల జాగాతో పాటు 50 లక్షల రూపాయలు, వాల్మీకి బోయల కోసం ఎకరా స్థలం ₹1 కోటి, భూంజ్వ క్యాస్ట్ కోసం 10 గుంటలు 25 లక్షల రూపాయలు, జాన్ర కులస్తుల కోసం 10 గుంటలు 25 లక్షలను కేటాయించింది సర్కారు. ఈ భవనాలన్నింటినీ దసరాలోపు పూర్తి చేయనున్నారు. బీసీల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపనతో అన్ని కులాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
గత ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా భవనాల నిర్మాణాన్ని చేపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న కోకాపేటలో సామూహికంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ రావు, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. నాందేడ్ గులాబీ గర్జన చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేరికల సభ దేశానికి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించింది. భారతదేశం బాగుపడాలంటే ఏం చేయాలో సీఎం కేసీఆర్ తన ప్రసంగం ద్వారా విడమరిచి చెప్పారు. బీఆర్ఎస్ అధినేత ప్రసంగాన్ని నాందేడ్ ప్రజలు ఆసక్తిగా విన్నారు. తెలంగాణ బయట మొట్టమొదటిసారి జరిగిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయి సదస్సు దిగ్విజయంగా సాగింది. నాందేడ్లో బీఆర్ఎస్ చేరికల సభ విజయవంతమైంది. నాందేడ్ నలు చెరుగుల గులాబీ ప్రభంజనమే కనిపించింది. పట్టణమంతా గులాబీ వనంలా మారిపోయింది. బహిరంగ సభకు జనం పోటెత్తారు. మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటన కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 1:15 బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్లోని శ్రీ గురు గోబింద్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు విమానాశ్రయంలో బీఆర్ఎస్ నాందేడ్ నాయకులు, తెలంగాణ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను సందర్శించారు. సిక్కు మత గురువులు సాంప్రదాయ పద్ధతిలో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గురుద్వారా నుంచి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ చేరికల సభాస్థలికి చేరుకున్నారు. నాందేడ్ సభా వేదికపై మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, మహాత్మా బసవేశ్వర్ మహారాజ్, అన్నాభావ్ సాటే, అహిల్యాబాయి హోవల్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సాహంతో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్ నాందేడ్ నేతలను, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఆద్యంతం ఉత్కంఠగా ఆలోచింపజేసేలా సాగిన సీఎం కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కేసీఆర్ స్పీచ్ ను ఆసక్తిగా వింటూ చప్పట్లతో, నినాదాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తమకు కావాలనే ఆకాంక్ష వారి హర్షాతిరేకాల్లో వ్యక్తమైంది. దేశానికి నేతంటే కేసీఆర్ఏనని నినాదాలు మారుమ్రోగాయి. హైదరాబాద్ సంస్థానంతో నాందేడ్ ప్రజలకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ సభ మరోసారి గుర్తు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ స్థానిక సిటీ ప్రైడ్ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ భోజనానంతరం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక మీడియా, నేషనల్ మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సావధానంగా, లోతైన విశ్లేషణతో సమాధానమిచ్చారు. భారతదేశ పురోగతికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయాలని చెప్తూ మీడియాకు రీఇన్వెంట్, రీఓరియంట్ ఇండియా, వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్స్, కోల్ రిజర్వ్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ తదితర డాక్యుమెంట్లను అందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ బయట మొట్టమొదటిసారి జరిగిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయి సమావేశం విజయవంతమైంది. నేషనల్ మీడియా విస్తృతంగా కవరేజీ, ప్రత్యక్ష ప్రసారాలు అందించింది. నాందేడ్ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కవిత, విప్ బాల్కా సుమన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునామ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.